స్వీటీ నీకు ఒక సర్ప్రైజ్ తెచ్చా. ఏంటది? కానీ నేను ఇప్పుడు చెప్పను. సో గైస్ రేపైతే మేము శ్రీశైలంకి వెళ్తున్నాం అయితే మీకు కూడా తెలుసు అనమాట. సో మేము డాడీ కలిసి అయితే సూపర్ మార్కెట్కి వెళ్ళేసి అయితే వచ్చాం అనమాట. సో అక్కడ మా చెల్లికి ఇంకా నేనైతే కొన్ని స్పెషల్స్ చూసాను. 2 స్పెషల్స్ తెచ్చాను అనమాట. సో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ స్పెషల్ ఏంటో సో గైస్ మేము ఫస్ట్ టైం ఇప్పుడు తాగుతున్నాము. సో ఈ ఫ్లేవర్ గురించి సో గైస్ ఇక్కడైతే చూడొచ్చు ఎవరో కొంచెం తాగేసామన్నయ్య. బ్లూ రాస్బెర్రీ అనమాట. సో మేము ఇప్పుడు మీకు రివ్యూ కూడా చేసి చెప్తాం అనమాట. సో ఎలా ఉందని మాత్రం చెప్తాము. సో సెకండ్ ఏంటంటే 3x స్పైసీ రామెన్. ఓ మై గాడ్. అయితే మా చెల్లికి కూడా చూపిలేదన్నమాట. యాక్చువల్ గా అయితే మా డాడీ కూడా ఒప్పుకోలేదన్నమాట ఇంత స్పైసీ తినకూడదని. బట్ సరే మీ ఇష్టం. సో తక్కువ రేట్ ఉంటేనే తీసుకోండి, ఎక్కువ రేట్ ఉంటే వద్దన్నారు. సో చూడండి గైస్ 150 అనమాట. సో 150 తక్కువ అంట గైస్. 150 దానికంటే ఎక్కువ తెమ్మంటే మమ్మీ మాకు వేసుకునేది. సో ఇదెంత? ఇది వచ్చేసి 150 ఇది కూడా. సో ఇప్పుడు అయితే టేస్ట్ చేసి చూపిస్తాము. సో గైస్ ఇందాక మీరు నోటీస్ చేశారు మా అన్ని కొంచెం ఆల్రెడీ తాగేసాడని. ఎలా ఉంది? నాకైతే ఓకేగా ఉంది. ఇప్పుడైతే మా చెల్లి అయితే టేస్ట్ చేస్తుంది అనమాట. సో ఎలా ఉందో చెప్పు. చాలా స్వీట్ గా ఉంది. యావరేజ్, బిలో యావరేజ్. సో నెక్స్ట్ టైం మీరు కామెంట్ రాయండి. నెక్స్ట్ టైం అయితే మేము ఇంకొక ఫ్లేవర్ అయితే ఐస్ పాపింగ్ ఫ్లేవర్ అయితే తెస్తాం అనమాట. సో గైస్ చాలా స్వీట్ గా అయితే ఉంది. నాకు స్వీట్ థింగ్స్ అంత నాకు కూడా అంతగా నచ్చదు కానీ ఐస్ పాప్ 4 on 10. ఐస్ పాపింగ్ అయితే లేదు కాబట్టి తెలియదు గైస్. నాకు కూడా తెలుసు ఐస్ పాపింగ్ చాలా బాగుంటుందని. నేను రామెన్. సో రామెన్ అయితే మేము ఎప్పుడు ట్రై చేద్దాం. సో మేము మా మమ్మీకి అడుగుతాము. ఈ రామెన్ మా ఫస్ట్ టైం ట్రైయింగ్ అవుతుంది. ఫస్ట్ టైం ఈటింగ్ రామెన్. సో ఇప్పుడు నేను మా మమ్మీకి అడిగేసి అయితే వస్తానమ్మా. మమ్మీ రామెన్ ఎప్పుడు తినొచ్చు? రేపు మార్నింగా? ఓకే స్వీటీ రేపు మార్నింగ్ అయితే తినమందంట గైస్. సో రెడ్ సూపర్ స్పైసీ రామెన్. సూపర్ స్పైసీ రామెన్. సో ఛాలెంజ్ అయితే చేస్తున్నాం అనమాట. సో మా చెల్లి నేను మాక్సిమం అయితే ఎక్కువ స్పైసీ ఐటమ్స్ అయితే తింటాం. కానీ మా చెల్లె. హలో గాయ్స్, ఈరోజు అయితే మేము శ్రీశైలంకి వెళ్తాం అని చెప్పాం కదా. సో అందరూ అయితే రెడీ అయిపోయారు అనమాట. సో చూడండి. సో ఇప్పుడైతే కార్ అయితే కింద క్యాబ్ వచ్చింది అనమాట. సో వెళ్తున్నాము. మేము 7-seater కార్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. సో ఇందులో అయితే ఇప్పుడు మేము బస్ వరకు అయితే వెళ్తాం అనమాట. బస్ స్టాండ్ వరకు అయితే వెళ్తాము. అక్కడ నుంచి ఇంకా బస్ ఎక్కి అయితే ఇంకా వెళ్తాం అనమాట. ఏసీ బస్. బిఫోర్ శ్రీశైలం ఆఫ్టర్ మీకు చూపిస్తాను. సో బతుకమ్మ పండగ కాబట్టి అందరూ అయితే ఇక్కడ పూజలు చేసుకోవడానికి అయితే వచ్చారనమాట. సో చూడొచ్చు చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారు. సో మేము అయితే ఓల్డ్ సిటీ నుంచి అయితే వెళ్తున్నాం కాబట్టి కార్ మధ్యలో ఆగుతూ వెళ్తుంది. ఎందుకంటే చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారనమాట. సో చూడొచ్చు ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి. అందరూ అయితే ఇటే చూస్తున్నారు ఎవరి పాప వీడియో తీస్తుందని. మా చెల్లి అయితే వీడియో తీస్తుంది అనమాట. సో చూడండి ఎంత డెకరేట్ చేశారో. మా తాత హాయ్. సో ఇక్కడైతే చూడొచ్చు. సో మామమ్మ హాయ్. చూడండి మేమందరు నార్మల్గా ఏదో డ్రెస్ వేసుకుంటాం. మామమ్మ చూడండి ఫుల్ మేకప్ ఫుల్ రెడీ అయిపోయి వచ్చింది మామమ్మ అయితే. తీసేస్తున్నారు అది చూపించడానికి. సో కమాన్ గైస్.
స్వీటీ అల్లక్కడ వెళ్ళి నిలిచి నిలిచే ఫాస్ట్ ఫోటో తీసేసి సో ఇది చూడండి గాంధీజీ ముహూర్తం, గాంధీజీ మూర్తి అనమాట అది. సో ఇప్పుడైతే మా తాత అటు అయితే ఉన్నారనమాట. అక్కడ బస్సులో అవ్వండి. సో అక్కడికైతే వెళ్తా ఏమవ్వదు. అగో మా తాత అయితే గాబరా, మాకన్నా ముందు అయితే మా తాత అయితే వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు ఏం కావాలి నీకు? నేను ఓడిపోవాలి అంతేగా? నేను ఓడిపోయాను, ఓకేనా? సో ఇక్కడ చూడండి మా చెల్లికి ఇందులో ఒక బ్యాగ్ కూడా నచ్చలేదంట. ఇంకొకండి చాలా చాలా బాగుంది. అక్కడ ఉన్నాయి కొంచెం, వీళ్ళకి ఏం తెలియదు ఎలా ఉండాలో. బయటకు వచ్చినప్పుడు ఏమీ తెలియదు మా చెల్లికి. వాళ్ళు ముందే అరిసేది, వాళ్ళ ముందే దీనికంటే బెటర్ తెలుసు. అందుకే గైస్ నేను దానికి చెప్పాను కొంచెం స్లోగా మాట్లాడాలని. మా తాత అయితే అగోండి అట్టున్నాడు, అగోండి చెయ్యెత్తి హాయ్ హాయ్ అంటున్నాడు. అగోండి ఇక్కడైతే చూడొచ్చు చాలా పెద్ద షాప్ అయితే ఉంది. ఎన్ని స్నాక్స్ పెట్టారో చూడండి. సో కానీ ఇప్పుడు వద్దులే గైస్, ఎందుకంటే నేను కార్లో వస్తుండగానే 2 యోగర్ట్స్ అయితే అలా మింగేసాను అనమాట. ఎందుకంటే మా చెల్లికి నచ్చినదని ఇచ్చింది అంతే. సో చూడండి. సో మాది వచ్చేసి అయితే ఏసీ బస్ అనమాట, స్లీపర్ కదా ఏమో తెలియదు. కానీ మేమైతే ఈ రోజే వెళ్ళిపోతాం అనమాట శ్రీశైలం దగ్గరికి. అక్కడ ఒక రూమ్ తీసుకొని ఉంటాము. రేపు కాదు, ఈ రోజే తిరుగుతాము. ఈరోజు రేపు మళ్ళీ మార్నింగే ప్రయాణం అనుకుంటా. చూడొచ్చు ఇక్కడ చాలా, అక్కడ చూడండి అక్కడ స్టార్ట్ అయ్యి ఇలాగ వస్తూనే ఉన్నాయి. కొనుక్కుందాం అనుకునేసరికి మా మమ్మీ వెళ్ళైతే తెచ్చేసింది అనమాట. ఇప్పుడైతే మేము బస్సులోకి అయితే వస్తాం అనమాట. సో చూడండి సో ఇప్పుడైతే మా తాత వాళ్ళు అయితే వస్తున్నారు అనమాట. సో ఈ 2 ఇక్కడ కూర్చున్న ఈ రెండు సో 6 పీపుల్ కాబట్టి 6 సీట్స్ అయితే తీసుకున్నాం. సో చూడొచ్చు మా అమ్మమ్మ అయితే బస్ ఎక్కుతుంది అనమాట. చూడండి సో శ్రీశైలం వెళ్ళడానికి మాదైతే ఏసీ బస్ అనమాట, ఏసీది. సో చూడండి వచ్చి ఇదనమాట బస్సు నాది. చూడండి వెనకాల సీట్, మన వెనకాల సీట్ అనమాట. సో ఇక్కడైతే చూడొచ్చు అయితే కూర్చున్నారు. ఇది వచ్చేసి ఏసీ బస్ కాబట్టి పైన చూడండి నా బ్యాగ్. సో మీకైతే ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏమైనా బ్యూటిఫుల్ లుక్ వస్తే మీకు చూపిస్తాను గైస్. సో బాయ్. గేట్స్ ఓపెన్ చేశారా? 12 గేట్స్ అయితే ఇప్పుడు 10 గేట్స్ అయితే ఓపెన్ చేశారు. ఇప్పుడైతే మేము
మా స్టే దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో ఇదైతే వాసవి అన్నమాట, పేరు వాసవి సంథింగ్ ఏదో ఉంది. సో ఇక్కడ చూడొచ్చు ఎంత పెద్ద ఉందో. సో చూద్దాం లోపల రూమ్స్ ఎలాగ ఉన్నాయో. కానీ వచ్చేటప్పటికే చాలామంది ఇంకా మూడ్ ఆఫ్ అంటున్నా కానీ అలిసిపోయారు. మా అమ్మమ్మ అయితే అలిసిపోయింది అనమాట. సో పదండి ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. సో చూడండి మాది ఏ ఫ్లోర్ అయితే తెలియదు అనమాట. సో గైస్ ఇప్పుడైతే మేము మా రూమ్స్కి అయితే వచ్చామన్నమాట. సో మాకు 106 ఇంకా 107 అయితే ఇచ్చారనమాట. సో మా అమ్మ తాత వాళ్ళు అయితే 107, మా తాత ఫుల్ హ్యాపీగా ఉన్నారనమాట. 107లో ఉంటారు, మేము 106లో అయితే ఉంటాం అనమాట. సో చూడండి అనమాట. ఆ బెడ్ మీద అక్షరాజ్ పడుకుంటున్నాను. లేదు నేను పైననే పడుకుంటాను. లేదు నేనైతే పైన పడుకుంటాను గైస్. అక్కడ కూడా నేను కిందే పడుకున్నాను. అమ్మమ్మ వాళ్ళది కూడా సేమ్ ఇలాగే ఉంది. చెప్పులు బయట ఇప్పాలి. సో ఇంకొక మ్యాట్రిస్ ఎక్స్ట్రా అయితే తెస్తారు. ఎంత పెద్దగా ఉందో. సో 3 floors అయితే ఉన్నాయి అన్నమాట. సో చూడండి ఇది స్టే ఏరియా. ఇక్కడ మ్యాక్సిమం ఇప్పుడు మేము వచ్చే టైమింగ్కి అయితే ఈ టైమింగ్లో అయితే ఎవరు రాలేదన్నమాట. ఎక్కువ శ్రీశైలంలో ఇంకెవరు రాలేదు. సో దసరా టైంకి అయితే చాలామంది వస్తారనమాట. ఇంకా హాలిడేస్ అప్పుడే స్టార్ట్ అయ్యాయి కాబట్టి కొంచెం టైం తీసుకుంటున్నారు రావడానికి. సో ఇక్కడ చూడొచ్చు ఇది మేము ఉండే రూమ్ అనమాట. సో ఇక్కడ చూడండి మొత్తం ఏరియా అంతా ఎక్కువ మంది వస్తే బాగుంటుంది. కానీ ఇంకా టైం కాదనమాట, ఎవరు రాలేదు. సో దసరా టైంకి వస్తారన్నమాట కదా, ఆ టైంకి వస్తారు. మేము ఎందుకు ఈ టైం చూస్ చేసుకున్నామంటే మా అమ్మమ్మ వాళ్ళకి ఇబ్బంది అవ్వకుండా ఉండడానికని మా డాడీ ఇదే టైంకి అయితే టికెట్స్ బుక్ చేశారనమాట శ్రీశైలంకి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను, చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ వ్లాగ్ అయితే ఈరోజు నుంచే కంటిన్యూ చేస్తాం, కానీ అదైతే పార్ట్ 2 లాగా అయితే పెడతామన్నమాట. ఎందుకంటే చాలా టెంపుల్స్ అవన్నీ తిరుగుతాము. మేబీ పార్ట్ 3 కూడా అవ్వచ్చు. సో ఇప్పుడు అప్లోడ్ చేసిన అన్ని వ్లాగ్స్ అయితే మీరు చూడండి. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.